సుబ్బాల కాదు, మళ్ళీ. ఏంటి ఇది? ఏమైందమ్మా? పొద్దున్నేమో నీళ్ళకెళ్ళి కాళి బిందుతో తిరిగి వచ్చావు, ఇప్పుడేమో అర్ధరాత్రి కాడ నీ పేరు నువ్వే తలుచుకుంటున్నావు. ఏంటి ఇది? ఏమైంది? అబ్బే ఏం లేదమ్మా, స్కూల్లో టీచర్ పిలిచినట్టుగా కళ్ళొచ్చింది. బాగానే ఉంది. నిద్దట్లో కూడా టీచర్ సంగతేనా? మాట్లాడకుండా పడుకో. పొద్దున్నే నా బిడ్డకి దిష్టి తీయాలమ్మా. ఎవరి కళ్ళు పడ్డయ్యో ఏమో. అదేమిటి ఇవాళ ఎంత దూరం వచ్చారు? అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడైతే ఎవరో ఒకరు వస్తుంటారు, చాలా డిస్టర్బెన్స్. యు కమ్ దిస్ సైడ్. నువ్వే ఇట్రా. సరే. ఏ మళ్ళీ ఆగు, జస్ట్ ఎ మినిట్. ఏమిటి? లుక్, నేను డ్రెస్ కాస్తైనా తడవకుండా అటు నుంచి ఇటు వచ్చాను. నువ్వు కూడా కాస్త కూడా తడవకుండా ఇటు రావాలి. ఓకే? ఇట్స్ ఎ ఛాలెంజ్. ఓహో, గెలిస్తే ఏమిస్తారు? నువ్వు మళ్ళీ మళ్ళీ కావాలనుకునేది. ఓకే? సరే, ఫస్ట్ చూడండి. బి అలర్ట్. పరికిణి అంచు కూడా తడవకూడదు. ఓకే? కమాన్ కమాన్. అక్కడ లోతు చాలా ఎక్కువ. హరే రామ్. అమ్మ దొంగ, ఇదా మీ ఉద్దేశం? ఉండండి. వెల్కమ్. ఏమండి, ఇటు చూడండి. చూడమంటుంటే నా మీద కోపమా? నేను చదువుకోవటానికి పట్నం వెళ్ళటం లేదు. ఎందుకని? చదువు ఉద్యోగం కన్నా మీరే నాకు ముఖ్యమని నిర్ణయించుకున్నాను. ఐ నో ఇట్. నువ్వు ఈ నిర్ణయంతో ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. నిన్ను ఇక్కడ కలవాలని నేను అక్కడికి రాలేదు. అబ్బా గొప్పే. నేనే మిమ్మల్ని చూడటానికి రాలేదు, మందు కోసం వచ్చాను. మా కోడికి ఒంట్లో బాగాలేదు. రియలీ? మళ్ళీ ఈ కోడికి 2 రకాల జబ్బులున్నాయి. ఒక జబ్బుకు కావాల్సింది మందు, వేరొక జబ్బుకు కావాల్సింది పుంజు. పుంజా? ఎస్. అర్థం కాలేదా? ఇప్పుడు నీ వయసు ఎంత? 16. ఆ వయసే ఒక వింత జబ్బు. దానికి కూడా కలిపి మందేవనా? తొందరగా కోడికి మందేండి, నేను వెళ్ళాలి. కమాన్, కోడిని కదలకుండా పట్టుకో. ఐఎమ్ సారీ. సరే, నేను పెడతాను. ఏంటది? మళ్ళీ కోడిని ఇక్కడ పెట్టు ప్లీజ్. కీప్ ఇట్ హియర్. కింద పెట్టు. వాట్ ఈజ్ ఇట్? కమాన్ ఐ సే. కింద పెట్టు. ఏమిటి మళ్ళీ మరీ చిన్నపిల్ల ఉందో? చూడు మళ్ళీ, సృష్టిలో ప్రతి ప్రాణిని హ్యాండిల్ చేయడానికి, ఐ మీన్ పట్టుకోవడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది.
దేన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకోవాలి. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేటి నేను చెప్తాను. చూడు, కోడిని కాళ్ళు పట్టుకుని పైకెత్తాలి, కుందేల్ని చెవులు పట్టుకుని పైకెత్తాలి. డక్ డక్ ఐ మీన్ బాతు బాతు దాన్ని మెడ పట్టుకుని పైకెత్తాలి. నాకేం తెలీదు, నేను వెళ్తాను. సి మళ్ళీ, యువర్ అన్ ఎడ్యుకేటెడ్. ఏది తెలియదని చెప్పకూడదు, ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ బాడీలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన స్పందన ఉంటుంది. అచ్చా, సి ఫర్ ఎగ్జాంపుల్, టచ్ మీ హియర్, నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ, కమ్ ప్లీజ్, కమాన్ కమాన్. గుడ్. ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా, యూ టచ్ మీ హియర్ ప్లీజ్, టచ్ మీ మళ్ళీ. నైస్. ఇక్కడ కూడా నాకేమనిపించలేదు. చూడు, టచ్ మీ హియర్, టచ్ మీ ప్లీజ్ మళ్ళీ. అచ్చా మళ్ళీ, యూ ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ వెరీ నైస్. హియర్ ఆల్సో నథింగ్. ఓకే దెన్ లుక్ ఇంటు మై ఐస్. లుక్, చూడు మళ్ళీ, చూడు. కమ్ ఆన్, లెట్ మీ ట్రై ఇన్ దిస్ ప్లేస్. మళ్ళీ భయంగా ఉంది, నాకు భయంగా ఉంది. వద్దండి, నాకు భయంగా ఉంది. ఓ మై గాడ్, అమ్మాయిలు ఎక్సర్సైజ్ చేస్తే సెక్సీగా ఉంటారనుకున్నాను. చేసేటప్పుడు కూడా ఇంత సెక్సీగా ఉంటారని ఇప్పుడే తెలిసింది. You have a very good body, but a dirty mind. ఆ డర్టీ మైండ్లో ఇంకెన్ని డర్టీ సీక్రెట్స్ ఉన్నాయో చెప్పు. పెద్ద సీక్రెట్స్ ఏం లేవు, బట్ ఛాన్స్ వస్తే, అది నువ్వు ఇస్తే, నీకొక చిన్న క్రికెటర్ని ఇద్దాం అనుకున్నాను. అమ్మో, ఇక్కడ కూడా మేల్ డామినేషనేనా? ఒక చిన్న సాఫ్ట్వేర్ పాప ఎందుకు కాకూడదు? అలాంటి పట్టింపులేం లేవు. మా కోచ్ చెప్పేవాడు, రిజల్ట్ సంగతి తర్వాత, ముందు నీ ఆటని పూర్తి సామర్థ్యంతో ఆడమని. నా ఫీల్డ్లో నాది ఒకే ఫార్ములా, రిజల్ట్ ముఖ్యం. ఓకే, రిజల్ట్ సరిగ్గా రావాలంటే ఫాల్ట్ లేని మనిషిని నమ్ముతాను. అందుకోసం నీకు గిఫ్ట్ రెడీగా ఉంచాను. గుడ్. ఫాల్ట్ లేని మనిషి కోసం ఫాల్ట్ రానివ్వని మెషిన్ నీకు గిఫ్ట్. టైం వచ్చినప్పుడు ఇవ్వాలనుకున్నాను, ఇప్పుడు వచ్చింది. నాకు టైం వచ్చింది ఫాల్ట్ లేని మనిషినని ప్రూవ్ చేసుకోవడానికి. ఆ రోజులాగే ఈరోజు కూడా రొమాంటిక్ రన్ స్టార్ట్ చేద్దామా? కండిషన్. సరే బాబు.
ఎవడొచ్చాడే కానీ వాడి జీవితానికి రొమాన్సే ఉండదు. ఎక్కడ్రా సత్తిగా? ఒరే ఎదవా, ఫోన్ ఎత్తరా. ఏం ఎక్కడ తెచ్చావరా? రాసకాయలు పడుతున్నావరా? ఫోన్ రా. అమ్మా దొంగ కట్ చేస్తారా? నీ సత్తిగా వస్తున్నారా? అయ్యో ఫోన్ కాదురా, మా ఆయన. మీ ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడు? నాకేం తెలుసు. లోపలికి ఎలా వస్తాడు? ఆయన దగ్గర డూప్లికేట్ కేంద్ర బాబు, నువ్వు వెళ్ళు. డూప్లికేట్ ప్లీజ్. మీనా, మీనా డార్లింగ్. హాయ్ మీనా డార్లింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఏం డార్లింగ్ ఈ ఫోన్ సౌండ్? పక్క ఫ్లాట్లో అయి ఉంటుందండి. ఆయన ఈ నైట్ డ్యూటీలు ఇంకెన్ని రోజులు డార్లింగ్? ఇంత ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా. జస్ట్ 3-4 months డార్లింగ్. బాత్రూమ్కి వెళ్ళొస్తా. త్వరగా రండి. షూర్.